నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హై నెక్ బ్లౌజ్లో న్యూ మోడల్ చూపించబోతున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, షోల్డర్ దగ్గర జాయింట్ ఏం లేకుండా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోలో వచ్చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు నేను క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు కటింగ్ చూసేద్దాము. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ కోసము నేను 1 మీటర్ క్లాత్ అనేది తీసుకుంటున్నానండి. 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను, అలాగే 1 మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అనమాట. 38 సైజ్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి ఈ సైజు. ఇక్కడ నేను చూపించే మెజర్మెంట్స్ వచ్చేసి 38 సైజ్ అనమాట. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ వచ్చేసి యాక్చువల్ లెంత్ నాకు 7 కావాలి. ఖర్చుల కోసం అని చెప్పేసి 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్. అలాగే హ్యాండ్ లూజ్ అండి, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే మార్జిన్ కోసం 2 ఇంచెస్. ఆర్మ్ లూజ్ పైన మనం డౌన్ తీసుకుంటాం కదా, అక్కడే ఆర్మ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 8 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే మార్జిన్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి హ్యాండ్స్కి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము. చూడండి, ఈ షేప్లో కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ దగ్గర మార్జిన్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ ఒక చెట్కా వేస్తున్నాను. అలాగే సెంటర్లో కూడా ఒక చెట్కా వేయాలి. ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసేసుకొని సెంటర్లో చెట్కా వేసుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. దానిలో హాఫ్ మధ్యలోకి చూడండి, ఇక్కడ నాకు 7 ఇంచెస్ వచ్చింది. నేను 3.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకున్నాను. వేసుకొని 3/4 ఇంచు లోపలికి లోత్ అనేది తీసుకోవాలండి హ్యాండ్కి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ దగ్గర గూడలేం లేకుండా నీట్గా హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఒక చట్కా వేస్తున్నాను. హ్యాండ్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం చూడండి, ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా లెంత్ అనేది తీసుకోవాలి. నాకు 14 ఇంచెస్ లెంత్ కావాలి కాబట్టి నేను 15 పెట్టుకున్నాను. మీ మెజర్మెంట్ ప్రకారం మీరు పెట్టుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా 15 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ అండి, మనకు షోల్డర్ ఎంత వస్తే దానిలో హాఫ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కుట్టే బ్లౌజ్కి 15 ఇంచెస్ షోల్డర్ అనేది వచ్చింది. దాన్ని హాఫ్ చేసుకుంటే 7.5 ఇంచెస్ వచ్చింది. ఈ 7.5 ఇంచెస్ని నేను షోల్డర్ పెట్టుకుంటున్నాను. మనకు వచ్చిన మెజర్మెంట్లో హాఫ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా షోల్డర్ ఎంత తీసుకుంటే ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి కదా. ఇప్పుడు నేను షోల్డర్ ఎంత వచ్చిందో అంతే ఆర్మ్ డౌన్ పెట్టేస్తున్నాను. 7.5 ఆర్మ్ డౌన్ చేసేసాను. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 38 అండి. 38లో 4వ భాగం ఎంత వస్తుంది? 9.5 ఇంచెస్ వస్తుంది కదా. ఆ 9.5 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ స్కేల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇలా కిందకి కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చంక రౌండ్ తీసుకోవాలి కదా, ఇలా నీట్గా రౌండ్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ పెట్టుకోవాలి కదండి. షోల్డర్ కోసం అని చెప్పేసి నెక్ లూజ్ 3.5 ఇంచెస్ నెక్ లూజ్ తీసుకోవాలి. హై నెక్స్లో 3.5 అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సైజు వాళ్ళకి 3.5 తీసుకుంటే సరిపోతుంది. అలాగే మనం తీసుకున్న మోడల్ కోసం ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పైన తీసుకోవాల్సి ఉంటుంది. అది మనకి ఫ్రంట్ పార్ట్లోకి వస్తుంది అన్నమాట. 5 ఇంచెస్ ఎక్స్ట్రా పొడవు తీసేసుకొని లైన్ గీసుకోవాలి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, జాగ్రత్తగా మనం ఎక్కడైతే నెక్ లూజ్ పెట్టుకున్నామో అక్కడికి ఒక లైన్ క్రాస్గా తీసుకోవాలి స్కేల్ పెట్టేసుకొని. ఆ తర్వాత జస్ట్ కొద్దిగా ఒక 1/4 ఇంచ్ అట్లా కరువు తీసేసుకోండి. అంటే స్ట్రైట్గా లేకుండా కొంచెం కరువు వస్తే నీట్గా ఉంటుందన్నమాట.
ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కర్వ్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఎలా అయితే మనం కట్ చేసుకున్నాము, డ్రా చేసుకున్నామో చూడండి, ఇక్కడ 1 ఇంచ్ వచ్చేసి నెక్ తీసుకోవాలి. హై నెక్ కదండి, 1, 1.5 అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇక్కడ నేను రౌండ్ కట్ చేసేస్తున్నాను చూడండి. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర ఒక చట్కా పెట్టుకుంటున్నాను. అలాగే మనకు షోల్డర్ పాయింట్ ఉంది కదా, ఆ షోల్డర్ పాయింట్ దగ్గర కూడా ఒక చట్కా వేసుకుందాము. ఇట్లా ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ షోల్డర్ వస్తుంది, ఆ ఎక్స్ట్రా పార్ట్ అనేది ఫ్రంట్కి వస్తుంది అనమాట. ఈ సైడ్స్లో ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. నాకైతే ఎక్స్ట్రా ఏం రాలేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ చూడండి, ఓపెన్స్ అనేది మన వైపుకి వేసుకోవాలన్నమాట. వేసుకొని కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఆ క్లాత్ మీద పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ స్ట్రైట్ కటింగే చేస్తున్నాము. నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్ పెడుతున్నానండి ఫ్రంట్లో. మీరు నార్మల్ కటింగ్ కూడా చేసుకోవచ్చు, ప్రిన్సెస్సే పెట్టాలని ఏం లేదు. షేప్ బెల్ట్ వేసుకొని డాట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రిన్సెస్ కట్ కోసం నేను ఇలా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే డ్రా చేసేసుకుంటున్నాను. కొంచెం హుక్స్ పట్టి కాజా పట్టి వేసే వైపు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా లైన్ గీసేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర నెక్ రౌండ్ గీసుకోకుండా స్ట్రైట్గా గీసేస్తున్నాను. చెస్ట్ పాయింట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చంక లోతు ఎలా తీసుకోవాలో చూడండి. హై నెక్స్లో ఇలా కనుక తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి, కొంచెం కూడా లూజ్ అనేది రాదు. చూడండి, ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని రౌండ్ చేసేయండి. ఇలా రౌండ్ చేసుకున్నాం అనుకోండి, అస్సలు లూజ్ అనేది రాదండి, ఎవరికైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం ఫ్రంట్ పార్ట్లో ఇటువైపు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డాట్ తీసేస్తాం కదా, డాట్ తీసేసి ఖర్చులు పోతాయి కదండి, దానికోసం అని చెప్పేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. అలాగే ఇక్కడ నెక్ డ్రా చేస్తున్నాను చూడండి. నెక్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను పొడవు. 6 ఇంచెస్ పొడవు తీసుకుంటున్నాను. అలాగే నెక్ లూజ్ వచ్చేసి 3.5 పెట్టుకున్నాం అనమాట. ఇలా ఒక బాక్స్ గీసేసుకొని అందులో మీకు ఏ షేప్ కావాలి అనేది మీ ఇష్టం అండి. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర డౌన్ చేసేసి జస్ట్ ఒక 1/2 ఇంచు క్రాస్ తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాము. చూడండి, నేను 6 ఇంచెస్ పెట్టాను కదా, అది 3 ఇంచెస్ దగ్గర సెంటర్ వస్తుంది కదా, ఈ 3 ఇంచెస్ దగ్గర ఒక 1/2 ఇంచు లోపల వైపుకి తీసుకొని డ్రా చేసుకుంటే నెక్ నీట్గా షేప్ అనేది వస్తుంది. షేపు మన ఇష్టం అండి, మనకు స్టార్ నెక్ లేదంటే ఫ్లవర్ నెక్ ఏదైనా కూడా మన ఇష్టము, మనం డ్రా చేసుకున్నట్లుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేశాను. అలాగే కింది వైపు చూడండి, కింది వైపు కూడా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. తర్వాత మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఏదన్నా వస్తే కట్ చేసుకోవచ్చండి, కానీ సేఫ్టీలో మనము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటేనే బాగుంటుంది, పైకి వెళ్ళిపోకుండా బ్లౌజు నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, 10 నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రిన్సెస్ కట్ పాయింట్, చెస్ట్ పాయింట్ అనేది. నాకు ఇక్కడ ఈ సైజులో 10.5 వస్తుంది. మీరు ఆల్ది తీసుకునేటప్పుడే చెస్ట్ పాయింట్ ఎంత పొడవు వస్తుంది వాళ్ళకి అనేది నోట్ చేసుకోండి.
అలాగే వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్ వస్తుందన్నమాట. అంటే 8లో సగం ఎంత, 4 ఇంచెస్. 4 ఇంచెస్ పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకోండి నెక్ వైపు. ఇక్కడ ఆర్మ్ వైపు మాత్రము 1.5 ఇంచ్ పెట్టుకోండి. జస్ట్ అటువైపు షేప్ కోసం ఒక 1/4 ఇంచి తీసుకోవాలి. ఇక్కడ చూడండి 2 ఇంచెస్ వరకు స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఒకేసారి కింద నుంచి క్రాస్ తీసుకున్నట్లయితే ప్రిన్సెస్ కట్కి ఆ షేప్ అనేది సరిగా రాదు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఇలా షేప్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చంక భాగంలో సెంటర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా రౌండ్గా షేప్ తీసుకున్నారంటే మీకు నీట్గా వస్తుందండి ప్రిన్సెస్ కట్. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము. మనకి బ్లౌజ్లో ఫ్రంట్ పార్టే కదండి చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది నీట్గా చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ప్రిన్సెస్ కట్ అనే కదండి, నార్మల్ బ్లౌజ్ అయినా సరే ఫ్రంట్ పార్ట్ డాట్స్ పెట్టడము ఇవన్నీ నీట్గా వచ్చాయంటే బ్లౌజెస్ చక్కగా ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. కటింగ్ చేసుకునేటప్పుడు నిదానంగా ఒకటికి 2 సార్లు చూసుకొని చేసుకోండి. చూడండి, చెస్ట్ పార్ట్ దగ్గర చట్కా వేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కట్ చేస్తున్నాను. మీకు ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రము నేను స్పీడ్ ఏం పెట్టలేదండి, నిదానంగా చూపిస్తున్నాను. కొత్త వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా, దానికోసము ఇలా రావాలన్నమాట. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. చూడండి, ఫ్రంట్ పార్ట్లో ఇలా వస్తుందన్నమాట. మనం బ్యాక్లో ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాం కదా క్లాత్, ఆ మిడిల్ జాయింట్ ఏం లేకుండా మనకి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా రావాలి. ఓకేనా, మీకు కటింగ్ బాగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం లైనింగ్ పీస్ పెట్టుకొని బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసుకుందాము. జస్ట్ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి కట్ చేసేసుకోండి. ఇక్కడ నాకు హ్యాండ్స్కి జాయింట్ పడుతుందన్నమాట. అందుకని ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసుకుందాం అనుకున్నాను. చూడండి, క్లాత్ కొంచెం తక్కువ ఉంది. అంటే పన్నా ఎక్కువగా వస్తే క్లాత్ కొంచెం జాయింట్స్ ఏం లేకుండా నీట్గా వచ్చేస్తుందండి 1 మీటర్లో. షార్ట్ హ్యాండ్సే కాబట్టి. కానీ నాకు పన్నా తక్కువ వచ్చిందనమాట, అందుకని ఇట్లా జాయింట్స్ పడుతున్నాయి. క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవడం కూడా తెలియాలి. క్లాత్ ఎక్కడ పెడితే జాయింట్స్ పడతాయి, క్లాత్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా అంటే అలా మధ్యలో అట్లా పెట్టేసి కట్ చేసేసామంటే క్లాత్ పన్నా తక్కువ వచ్చినప్పుడు సరిపోదండి. ఏ పార్ట్ ఎక్కడ రావాలి అని చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పైపింగ్ పెట్టేస్తున్నాను, ఇన్విజిబుల్ పైపింగ్ పెట్టేస్తున్నానండి. ఇట్లా లోడింగ్ చేయడం వల్ల మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుంది. బ్యాక్ పార్ట్లో నెక్కి ఈ విధంగా పైపింగ్ పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని దానిపైన వేసేసి వెనక వైపు మనకు స్టిచ్ కనిపిస్తుంది కదా, ఆ స్టిచ్ పైనే పడాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు అక్కడక్కడ కూడా కట్స్ పెట్టేయాలండి. ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసేసుకొని
కట్స్ పెట్టేసుకున్నామంటే నెక్ రౌండ్ అనేది బాగా తిరుగుతుంది, లేదంటే నెక్ రౌండ్ షేప్ సరిగా రాదు, పట్టేస్తుంది అనమాట. పట్టేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇట్లా కట్స్ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు మళ్ళీ ఒక టాప్ స్టిచ్ చేసేసుకుందాము. ఓకేనా, టాప్ స్టిచ్ చేసేసుకొని లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలండి. ఇక నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను. ఓకేనా, బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసాను. ఈ ఫ్రంట్ పార్ట్లో ఎదురుగా వేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి ఎటువైపు వస్తుందని చూసుకోండి ఫస్ట్. చూసిన తర్వాత ఇప్పుడు నేను నెక్ అనేది పైపింగ్ పెట్టేస్తున్నాను ఫస్ట్. ఇలా రెండు ఒకేసారి జాయిన్ చేసి కుట్టుకున్నాం అనుకోండి, లెఫ్ట్ రైట్ అనేది కరెక్ట్గా వస్తుందండి. లేదంటే ఒకే సైడ్కి కూడా పెట్టేస్తాము. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్సే వస్తాయన్నమాట. అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక పాటిస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ పైన బ్లౌజ్ పీస్ పెట్టేసి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని కట్స్ పెట్టేసుకొని తిప్పేసుకోవాలి. మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ చేసేసుకుందాము. అలాగే లైనింగ్ని జాయిన్ చేసేసుకుందాం. ఈ లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు గూడలు ఏం రాకుండా నీట్గా కనుక కుట్టుకున్నట్లయితే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాము. ఇప్పుడు రెండో సైడ్ని కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని తిప్పేసుకుంటున్నాను. బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎప్పుడప్పుడు దారాలు అనేవి కట్ చేసుకుంటూ ఉండాలండి. ఎక్కడ వదిలేయకూడదు. అప్పుడే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. మన కస్టమర్కి ఎంత ఫినిషింగ్తో ఇస్తే వాళ్ళు ఎక్కడికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మళ్ళీ మళ్ళీ మన దగ్గరికే వస్తూ ఉంటారు. మనం చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటాం అన్నమాట. అలా చేయడం వల్ల అదేముందిలే అని వదిలేసాం అనుకోండి, ఆ చిన్న పొరపాట్లే రేపు మనకి పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి. అక్కడికి వెళ్తే ఫినిషింగ్ సరిగా ఇవ్వరు, బాగుండదు అనే మాట రాకుండా చూసుకోవాలి. మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టైలరింగ్లో. చూడండి, ఇట్లా ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ రెండు కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. మనము చంక భాగం నుంచే స్టార్ట్ చేసుకోవాలి, కింద నుంచి పైకి ఎప్పుడు కుట్టకూడదండి.
కింద నుంచి పైకి కుడితే పైన ఎక్స్ట్రా వస్తుంది కదా క్లాత్, అది మనం కట్ చేసేసామంటే చంక దగ్గర అది పీక్కుపోయినట్టుగా ఇట్లా పట్టేస్తుంది అనమాట, లాగినట్టు వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుట్టండి. చూడండి షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ మనం చిన్న చిన్న చట్కాలు అనేవి వేసుకున్నట్లయితే మనకి రౌండ్ షేప్ బాగా తిరుగుతుందన్నమాట. చూడండి ఇందాకటి కన్నా కూడా ఇప్పుడు బాగా వచ్చింది కదా. మనం దీనికి కప్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. ఎక్స్ట్రా లైనింగ్ తీసుకొని ఇంకో లైనింగ్కి కప్స్ అటాచ్ చేసేసి ఇదే షేప్లో జాయిన్ చేసేసామనుకోండి, కప్స్ కూడా పెట్టుకోవచ్చు ఈజీగా. నేను ఇంకో వీడియోలో కప్స్ ఎలా పెట్టాలో కూడా నేను మీకు చూపిస్తానండి ఖచ్చితంగా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి పెట్టడానికి నేను ట్రై చేస్తానండి. ఖచ్చితంగా నేను మీకు మంచి వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నేను చూపిస్తున్న స్టిచ్చింగ్ వీడియో అనేది మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటే మాకు కూడా ఇంకా వీడియోస్ చేసి పెట్టాలి, ఇంకా షేర్ చేయాలి అని అనిపిస్తుంది. చూడండి ఇక్కడ నేను కింద కూడా నడుము దగ్గర పైపింగ్ పెట్టేస్తున్నాను. మనం నడుము పీస్ వేస్తాం కదా, దాని మధ్యలో పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. నెక్ ఎలా కుట్టామో సేమ్ అలాగే. ఇలా వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది, ప్లస్ చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుందండి. నార్మల్గా నడుము పీస్ పెట్టేసి తిప్పేసే కన్నా కూడా ఇలా పైపింగ్ వేయడం వల్ల లుక్ వస్తుందన్నమాట. ఇలా చిన్న చిన్నవి చేశారనుకోండి, మీకు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇట్లాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉండాలండి. దీనికి మనం ఎలాగైనా కానీ స్టిచ్ చేస్తాం కదా, మధ్యలో ఆ పైపింగ్ పెట్టడం వల్ల ఇంకొంచెం లుక్ బాగుంటుందన్నమాట. ఒక 5 మినిట్స్ దానికి ఇంకా ఎక్స్ట్రా కేటాయించామంటే మనకు వర్క్ బాగా వస్తుంది. ఇప్పుడు వెనక బ్యాక్ పార్ట్లో డాట్స్ పెట్టేస్తున్నాను. డాట్స్ పొడవు అనేది ఒక 4 ఇంచెస్ వరకు పెట్టుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్లో కూడా పైపింగ్ పెట్టేస్తున్నాను నడుముకి. మళ్ళీ నడుము పీస్ అటాచ్ చేసేసి తిప్పేసుకోవాలి. బిగినర్స్కి కూడా బాగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో నేను స్లోగా వీడియో అనేది పెట్టానండి. ఎక్కడా కూడా కట్ చేయలేదు. అలాగే మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇప్పుడు టాప్ స్టిచ్ చేసేసుకొని ఆ పై వైపున హెమ్మింగ్ చేసేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ మనము షోల్డర్ పార్ట్ దగ్గర చట్కాలు వేసుకున్నాం కదా లైనింగ్కి, అక్కడ నేను ఒక లైన్ గీసేసుకుంటున్నాను. అక్కడ మనకి షోల్డర్ అనేది రావాలి. అక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా రావాలి. మధ్యలో అయితే స్టిచ్ వేయొద్దు. నేను ఇక్కడ ఎలా వేస్తున్నానో ఒక్కసారి చూడండి. సైడ్ ఒక సైడు స్ట్రైట్గా వస్తుంది కదా షోల్డర్ దగ్గర, ఫస్ట్ అట్లా ఒక స్ట్రైట్ లైన్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. తర్వాత మనము పైపింగ్ పెట్టుకున్నాం కదండి, బ్యాక్ పార్ట్కి క్రాస్గా తీసుకొని అక్కడ ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కడికి కదలదు అనమాట. ఇంకా అలా స్టిచ్ చేసేసామనుకోండి, మనకి ఎక్కడికి పక్కకు అనేది పోదు బ్లౌజు. అలాగే సెంటర్లో స్టిచ్ అనేది కనిపించదు. చాలా బాగుంటుందండి ఈ మోడలు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు హై నెక్ బ్లౌజెస్ అనేవి మళ్ళీ ఫ్యాషన్ అయ్యాయి కదా, చాలామంది దానిలోనే మోడల్స్ అడుగుతూ ఉన్నారు. అందులో ఈ మోడల్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎవరికైనా స్టిచ్ చేసి ఇవ్వండి, మళ్ళీ మళ్ళీ తప్పకుండా వస్తారండి ఈ మోడల్ కావాలి అని. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి.
ఓకేనా, చూడండి ఇలా ఫ్రంట్ బ్యాక్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలన్నమాట. దానికన్నా ముందు నేను ఇక్కడ హూక్స్ పట్టి కాజా పట్టి పెట్టలేదు కదా, హూక్స్ పట్టి కోసం 1 ఇంచ్ వెడల్పుతోటి, అలాగే కాజా పట్టి కోసం 2 ఇంచెస్ వెడల్పుతోటి తీసుకున్నానండి క్లాత్. మనం కాజా పట్టీకి మాత్రము బ్లౌజ్ పీస్ వేసుకోవాలి, హూక్స్ పట్టీకి అవసరం లేదు, లైనింగ్ పీస్తోనే తిప్పేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హూక్స్ పట్టి కట్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా పూర్తిగా లోపలికి పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. హుక్స్ పట్టీ కుట్టడం అయిపోయిందండి. నెక్స్ట్ కాజా పట్టీ కోసం బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. నాకు ఎక్కువగా బ్లౌజ్ పీస్ లేకపోవడం వల్ల కొంచెం చిన్న జాయింట్ పడింది దానికి కూడా. ఆ జాయింట్ కూడా వేసేస్తున్నానండి. కొంచెమే కదా అని వదిలేయకూడదు, అది లోపలికి వెళ్తుంది కదా అనేసి వదిలేయకూడదు. ఆ కొంచెమైనా సరే ఇంపార్టెంటే. కాజా పట్టీని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. హుక్స్ పట్టి మనం పైన పెట్టాం కదా, కాజా పట్టీని మాత్రం కింద వైపుకి పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి తిప్పుకొని చివర్లు 2 వైపులా కూడా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ 2 ఫోల్డింగ్స్ చేసేసి స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్చెస్ కూడా డబుల్ స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుంది. నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నానండి, అంతే. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాము. హ్యాండ్స్ని ఇలా మిడిల్లో నుంచి మాత్రమే జాయిన్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి హ్యాండ్కి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చులు సమానంగా పెట్టుకుంటేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఒక దగ్గర ఎక్కువగా తక్కువగా రాకూడదు, సేమ్ లెవెల్లో రావాలి. ఇక్కడ రెండో హ్యాండ్ని కూడా అటాచ్ చేసేస్తున్నాను. కాకపోతే హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి మామూలు బ్లౌజ్లో అయితే స్టిచ్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర, దీనికి వచ్చేసి మనం చట్కా వేసుకున్నాం కదండి, దాన్ని పెట్టుకొని చూసుకొని జాగ్రత్తగా జాయిన్ చేయండి. సెంటర్ పాయింట్ కరెక్ట్గా రావాలి. ఓకేనా, హ్యాండ్ స్టిచ్ చేయడం అయిపోయింది కదా. ఇక్కడ నేను ఖర్చులు బయటికి కనిపించకుండా సైడ్ జాయింట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పై వైపుకే మడుచుకొని చివరన ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఆ స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి హ్యాండ్ జాయింట్ అన్నీ సమానంగా వచ్చినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా వేసుకున్నాక మళ్ళీ వెనక్కి తిప్పుకోవాలన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. మనకు ఓవర్లాక్ మిషన్ లేకపోయినా సరే ఇలా వేసుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. దారాలు అవేం కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది చూసుకొని మనం చంక దగ్గర చట్కా వేసుకున్నాం కదా, ఆ చట్కా కలిసే దగ్గరికి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే నడుము లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసేసుకొని అక్కడికి స్టిచ్ వేసేస్తున్నాను. అలాగే దాని పక్కనే మీకు ఎన్ని స్టిచెస్ కావాలి, 3 కావాలంటే 3, లేదంటే 4 కూడా వేసుకోవచ్చు. అలాగే రెండో వైపు కూడా చూడండి, బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.
అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి ఎంత బాగుందో బ్లౌజు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.